నందమూరి నటసింహం బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమై రేపటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కెరియర్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతుంది. సెప్టెంబర్ 1వ తేదీన నోవాటెల్లో ఈ ఫంక్షన్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో పాటుగా మెగా కుటుంబం అలాగే అల్లు కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒకవైపు మెగా అభిమానులకి మరోవైపు అల్లు అభిమానులకి పెద్ద ఎత్తున వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ గారు అలాగే మెగా కుటుంబం ఒకేసారి వస్తారా, లేదంటే మెగా కుటుంబం సంబంధించినటువంటి హీరోలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు ఈ కార్యక్రమానికి వస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు, హాయ్ అండి. హాయ్ కృష్ణ. నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యి రేపటికి 50 సంవత్సరాలుగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే కెరియర్ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి కార్యక్రమాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిపి కూడా ఏర్పాటు చేయబోతుంది. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఇచ్చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో పాటుగా మెగా కుటుంబం అలాగే అల్లు అర్జున్ అల్లు కుటుంబం కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ ఒకరికొకరు తారసపడితే పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఒకవైపు మెగాభిమానులు మరోవైపు అల్లు అభిమానులు పెద్ద ఎత్తున వారికి చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమంలో వారు ఎదురెదురుగా వస్తే పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చగా మారింది. అంటే నిజంగా చెప్పాలి అంటే మేమంతా ఒకటే అంటూ మెగా కుటుంబం అల్లు కుటుంబం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మెగాభిమానులు అల్లు అభిమానులు మాత్రం సోషల్ మీడియాని ఒక వేదికగా చేసుకొని వారు ఒక వారికైతే తెరలేపారు. ఏంటి ఆ వారికి ఈ కార్యక్రమం ద్వారా అయినా ఫుల్ స్టాప్ పడబోతోందా అంటే ఏం చెప్తారు? సో మీరు చెప్పినట్టుగా ఆగస్టు 30వ తేదీకి నందమూరి బాలకృష్ణ సినిమా కెరీర్కి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అంటే ఆయన కెమెరా ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ, అది 1974లో రిలీజ్ అయింది. అంటే కరెక్ట్గా 50 సంవత్సరాలు. సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పటిదాకా మనం వజ్రోత్సవాలు ఇవన్నీ జరిగినాయి. సినిమా పుట్టి అంటే తెలుగు చిత్రసీమ సంబంధించి 75 సంవత్సరాల వేడుకలు చేశారు, చాలా ఘనంగా చేశారు. కానీ ఒక నటుడికి సంబంధించి ఇంత ఘనంగా ఒక 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ స్థాయిలో అంటే చిత్రసీమ మొత్తం కలిసి ఒక భారీ బడ్జెట్ తోటి మళ్ళీ కూడా భారీ ఖర్చుతోటి ఆల్మోస్ట్ ఈ ఈవెంట్కి 2 కోట్ల రూపాయలు వ్యయమవుతున్నాయి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే, నోవాటెల్లో ఘనంగా చేస్తూ ఉన్నారు. సో దీనికి మొత్తం కూడా మీరు చెప్పినట్లుగా అందరూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అతిరథ మహారథులు అనే వాళ్ళందరినీ కూడా అంటే ఈవెన్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి అలాగే ఇటు కోలీవుడ్ నుంచి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని చిత్ర పరిశ్రమల నుంచి కూడా ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అవును, స్టార్ వార్డ్స్ అందరూ కూడా అంటే ప్రొడ్యూసర్స్ బిగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్టులు. సో వీళ్ళందరినీ కూడా అన్ని భాషలకు సంబంధించి ప్రధానంగా హిందీ అలాగే సౌత్లో ఉన్నటువంటి మిగతా అన్ని భాషల నుంచి కూడా స్టార్ వార్డ్స్ అందరూ కూడా పిలుస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇటీవల మనకి ఎవరెవరు పిలుస్తున్నారు కూడా వాళ్ళు పిలిచిన వాళ్ళ అవన్నీ కూడా ఇమేజెస్ అన్ని కూడా వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఒక ఇదేంటంటే చర్చ ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి ఈవెంట్కి మొత్తం మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరూ కూడా అటెండ్ అవుతున్నారు. చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, అలాగే మిగతా వాళ్ళు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఈయన కూడా ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు కూడా వస్తారు. సో మరి అల్లు అర్జున్ వస్తారా రారా?
ఇది ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి ఒక వార్ నడుస్తున్న విషయం మనకు తెలుసు. మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి మధ్య. సో ఈయన ఏదైతే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్ళి ప్రచారం చేసి ఆయన గెలవాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించారో, సో డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నటువంటి జనసేన పార్టీకి అది, సో దాన్ని అభిమానించే వాళ్ళకి, సానుభూతి పరులందరికీ కూడా అప్పుడు అల్లు అర్జున్ చేసిన చర్య ఏదైతే ఉందో అది చాలా బాధ కలిగించింది, ఆవేదన కలిగించింది. దాని మీద ఎంత రచ్చని మనకు తెలుసు. నాగబాబు గారు కూడా దాని మీద స్పందించడం, తర్వాత అది డిలీట్ చేయడం, ఇదంతా మనకు తెలుసు, ఇదంతా కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సో ఈయన వస్తారా రారా, అది కూడా ఎప్పుడు వస్తారు అంటే నాకు తెలిసినంత వరకు సమాచారం ఏంటంటే ఈ ఈవెంట్ జరుగుతున్నంత సేపు కూడా చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ వీళ్ళంతా ఉంటారు. సో ఆ టైంలో మరి ఈయన అల్లు అర్జున్ వస్తాడా రారా, ఎందుకంటే అల్లు అర్జున్ కూడా ఆహ్వానించారు. కాకపోతే ఇప్పుడు మనకు అందరికీ తెలుసు అన్స్టాపబుల్ అనే ఒక సెలబ్రిటీ షో ద్వారా అల్లు ఫ్యామిలీకి బాలయ్య బాబు చాలా క్లోజ్ అయ్యారు. సో ఇప్పుడు అందుకనే అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా బాలయ్య అల్లు అరవింద్ మధ్య మంచి స్నేహం కుదిరింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే రెండు కుటుంబాల మధ్య, అది ప్రధానంగా అల్లు అర్జున్ కేంద్రంగా ఒక వివాదం నడుస్తూ ఉందో దానికి చెక్ పెట్టి వీళ్ళందరినీ కూడా అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని, యాక్చువల్గా మెగా ఫ్యామిలీకి స్టిల్ అల్లు అరవింద్ క్లోజే, కానీ అందులో ఉన్నటువంటి అల్లు అర్జున్ వేరు అన్నట్లుగా ఇప్పుడు దాకా ఒక జరుగుతూ వస్తూ ఉంది, ఒక పోర్ట్రే జరుగుతూ వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో బాలయ్య బాబు ఈ రెండు కుటుంబాలకి అంటే అల్లు అర్జున్ సహా వాళ్ళందరూ కూడా ఒకటే, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ రెండు ఒకటే అనే ఒక నోషన్ ఏదైతే ఉందో, ఒక సంకేతాన్ని బాలయ్య పంపించే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే అల్లు అర్జున్కి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చే ప్రయత్నం బాలయ్య చేస్తున్నారు అంటూ ఒక కథనం వినిపిస్తూ ఉంది అంతర్గత వర్గాల్లో. సో ఏదేమైనా అంటే ఈ రెండు కుటుంబాల మధ్య అంటే తను ఎప్పుడు మనకు చెప్తూ ఉన్నాడు, తనది మెగా ఫ్యాన్స్ కాదు, తనది అల్లు ఆర్మీ అని చెప్పేసి తన ఫ్యాన్స్ ని ఒక ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేసే పని మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్. సో తనకి అభిమానులు లేరు, తనకి ఆర్మీ ఉంది, ఫ్యాన్స్ కాదు. అంటే జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, జనసేన నేతలు కూడా అల్లు అర్జున్ గారిని టార్గెట్ గా చేసుకుని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు అల్లు అర్జున్ అనే అతను హీరోనే కాదు, హీరో మెటీరియలే కాదు, అల్లు అర్జున్ కి ఫ్యాన్సే లేరు అన్నట్లుగా జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు, అలాగే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు మనం అంటే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది నేతలు మాత్రం బయటకు వచ్చేసి ఆ కుటుంబాల మధ్య మనస్పర్ధలు లేవు, వారు ఎప్పటికీ కలిసే ఉంటారు. రీసెంట్గా అంటే ఆగస్టు 15వ తేదీన జరిగినటువంటి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా, అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో జరిగినటువంటి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చిరంజీవి గారు అల్లు అరవింద్ గారే దగ్గరుండి చేశారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా అసలు మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయా? కేవలం మెగా అభిమానులు అల్లు అభిమానులు మాత్రమే ఈ వారిని కొనసాగిస్తున్నారు తప్ప ఈ రెండు కుటుంబాలు ఒకటే అనేటువంటి సంకేతాలు వాళ్ళు ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు, ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అనేటువంటి వాదన కూడా వినపడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? సో చిరంజీవి గారికి సంబంధించినంత వరకు అయితే ఆయన ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉంటారని మనకు తెలుసు. సో ఆయన ఆశీస్సులు అల్లు అర్జున్కి పుష్కలంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం అల్లు అర్జున్ బర్త్డే జరిగినప్పుడు స్వయంగా తను వెళ్ళి తన భార్యతో కలిసి వెళ్ళి చిరంజీవి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించి వచ్చారు అల్లు అర్జున్కి. అట్లాగే మొన్న 22వ తేదీ ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తను తన ఎక్స్ వేదికగా విషెస్ చెప్పాడు అల్లు అర్జున్. అయితే ఇక్కడ ప్రధానంగా నడుస్తుంది చిరంజీవికి అల్లు అర్జున్కి కాదు, పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా తయారు. కానీ ఇక్కడ అంటే సోషల్ మీడియా వేదికగా చూసుకున్నట్లయితే మెగాభిమానులు వర్సెస్ అల్లు అభిమానులు అన్నట్లుగా ఒక వారు. ఏదైతే సరైనోడు సినిమా వేడుకలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ అని అనమని చెప్పి అల్లు అర్జున్ని ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే చెప్పను బ్రదర్ అని చెప్పి ఎప్పుడైతే తను చెప్పాడో అల్లు అర్జున్,
అప్పటి నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఆయన దూరం పెడుతూ వచ్చారని చెప్పాలి. సో అప్పటి నుంచే తను కూడా తన ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అని చెప్పి తను ప్రొజెక్ట్ చేయడం మనకు కనిపిస్తుంది. తర్వాత డీజే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా దానికి డిస్లైక్లు కొట్టించడం, పని కట్టుకొని ఇలా అంటే రకరకాల సందర్భాల్లో కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు స్పష్టంగా బయటకి పోర్ట్రే చేసేలాగా వాళ్ళు ప్రవర్తించడం కూడా అంటే భిన్నంగా ఉంది. కొంతమంది ఏమో ఇది మార్కెట్ స్ట్రాటజీ అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. లేదు వాళ్ళ కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ మరికొంతమంది చెప్తూ ఉన్నారు. లేదు అంటే ఒకరికొకరు ఎవరికి వారే పేరు కోసం కూడా తాపత్రయపడుతూ ఉన్నారు అంటూ మరికొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇన్ని కోణాలు వినపడుతూ ఉన్నాయి ఈ అంశంలో అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది చిరంజీవి లెగసీ ఏదైతే ఉందో దాని తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేసే వారసుడిగా రామ్ చరణ్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చేసారు, తను ఎక్కువ కాలం రాజకీయాలకే పెడుతున్నారు. అవును. సో అందుకని చిరంజీవి తర్వాత ఆయన వారసుడు రామ్ చరణ్, సో రామ్ చరణ్ ని ప్రొజెక్ట్ చేసి ఒక ఆయన వారసుడిగా ఈ ప్రయత్నం మెగా ఫ్యాన్స్ చేస్తున్నారు. ఎక్కడ అల్లు అర్జున్ దాంట్లోకి వస్తాడో, ఆ లెగసీని తన భుజాల మీద వేసుకుంటాడా అని చెప్పేసి ఒక భయం అయితే మెగా ఫ్యాన్స్ లో ఉంది. అందుకని వాళ్ళు సాధ్యమైనంత వరకు అల్లు అర్జున్ తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అందు గురించి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అనేది రెండుగా విడిపోయింది. అంటే ఆ మెగా ఫ్యాన్స్ లో ఇప్పుడు ఎవరో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారు అంటే అది చాలా తక్కువ శాతం మంది ఉండి ఉండొచ్చు. సో ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది, దానికి ఆయన అల్లు ఆర్మీని ఆయనే పెట్టుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళ మధ్య చెప్పాలంటే ఒక రకంగా రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా చూసుకుంటే అది నడుస్తూ ఉంది. సో ఎవరు చిరంజీవి లెగసీకి వారసుడు సో అనే దాని మీద ఇప్పుడు ఒక ఫైట్ అయితే ఫ్యాన్స్ మధ్య, ఇద్దరు ఫ్యాన్స్ మధ్య నడుస్తూ ఉంది. ఏంటి ఈ కార్యక్రమం ద్వారా అయినా అటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి ఈ వారికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇది ఒక సరైన మంచి వేదిక అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా సరే వివాదాలు ఉన్నా, ఇద్దరి మధ్య దూరం ఉన్నా, ఆ దూరం తగ్గించేందుకు ఒక వేదికగా ఇప్పుడు బాలయ్య కెరీర్ స్వర్ణోత్సవ వేడుక ఏదైతే ఉందో అది ఒక కేంద్రంగా ఒక వేదికగా నిలిచే అవకాశం ఉంది. నేను అనుకోవటం దీన్ని ఒకవేళ ప్యాచప్ చేసుకోవాలనుకుంటే తమ మధ్య వివాదం ముదిరిపోతూ ఉంది రోజు రోజుకు అని చెప్పి ఏదైతే ఉందో, మీరు అన్నట్టు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఏదైతే చేశారో అది నేను దాన్ని అంతా కూడా పొలిటికల్ కామెంట్స్ గానే నేను చూస్తాను. సో రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ కానీ అవి చూడాలి. నేను అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ వేడుకకి వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పాలి. అల్లు అరవింద్ కూడా పర్టికులర్గా నేను అనుకోవటం తన కొడుకు ఈ ఈవెంట్కి రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటాడు. వస్తే వీళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద వీళ్ళందరూ కూడా కనిపిస్తే సో అది ఖచ్చితంగా సో ప్రపంచం మొత్తానికి కూడా వీళ్ళందరూ కూడా ఒకటే. సో అటు మెగా ఫ్యామిలీ కానీ ఇటు అల్లు ఫ్యామిలీ కానీ ఒకటే. ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ, ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది. సో అనే ఒక సంకేతం మాత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళినట్టు అవుతుంది. దీనికి బాలయ్య బాబు గారు కూడా కృషి చేస్తారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆయన కూడా రెండు కుటుంబాల మధ్య మరింత సయోధ్య ఏదైతే దూరం ఉందనుకుంటున్నారో దాన్ని తగ్గించే ప్రయత్నం ఆయన కూడా చేస్తారు అని చెప్పేసి, అంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక సంకేతం ఇస్తారు. సో అల్లు అర్జున్ని అక్కడికి వస్తాడు, వచ్చినప్పుడు ఆయనతోటి మంచిగానే ఉండమని చెప్పేసి చెప్పడానికి సో ఈయన సిద్ధాన్ని కలుపుతారు అక్కడ అనేది కూడా ఒకటి నడుస్తూ ఉంది. నేను అనుకోవడం ఖచ్చితంగా ఒక మంచి అట్మాస్ఫియర్లో అక్కడ ఒక మంచి సన్నివేశం ఆవిష్కృతం కాబోతూ ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అల్లు అర్జున్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే నాకు తెలిసి 99.99% ఉన్నాయి. వస్తే అది పండగ అందరికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.